జబ్బులు తగ్గి ఆరోగ్యం కుదుటపడేందుకు మందులు ఒక్కటే చాలవు. మందులతో పాటు ఆహారపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కీళ్ల నొప్పులకు ఈ ఆహార సూత్రాలు వర్తిస్తాయి. ఉప్పు తగ్గిస్తే రక్తపోటు, పిండి పదార్థాలు తగ్గిస్తే షుగర్ జబ్బు అదుపులోకి వచ్చినట్లే చక్కటి ఆహార నియమాల్ని పాటించడం ద్వారా పోటెత్తే కీళ్ల నొప్పుల్ని చాలా వరకు అదుపులోకి తెచ్చుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఏం తీసుకోవాలో, ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా కీళ్ళ నొప్పులు అంటే అందరూ కాల్షియం అని అనుకుంటూ ఉంటారు. బట్ కాల్షియంతో పాటు మనము ఈవెన్ చూడవలసింది వైటమిన్ డి అండ్ మెగ్నీషియం కూడా అన్నమాట. సో ఎప్పుడైతే కీళ్ళ నొప్పులు అంటుంటారో అప్పుడు కాల్షియం ఒక్కటే కాకుండా మనము వైటమిన్ డి ఇంకా మెగ్నీషియం ఎప్పుడైతే ఆహారంలో తీసుకుంటూ ఉంటామో అప్పుడు చాలా వరకు మనకు ఈ కీళ్ళ నొప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. సో మనకు ఈ కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి అనేది చాలా వరకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో అనేది ఉంటాయి. సో పాలు ఎవరికైతే పడని వాళ్ళు పాల పదార్థాలు ఇంక్లూడ్ చేసుకోవచ్చు రోజువారీలో. ఎలా అంటే మనకు పెరుగు అంటే జనరల్గా అందరూ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆవు పాలతో తయారు చేసుకున్న పెరుగు కానివ్వండి, లేదంటే ప్యాకెట్ పాలతో తయారు చేసుకున్న పెరుగు కానివ్వండి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఈవెన్ మనకు ఈ పాల పదార్థాలు కాకుండా నట్స్ అండ్ సీడ్స్లో కూడా మనకు చాలా మంచి కాల్షియం, మెగ్నీషియం అనేది ఉంటుంది. సో ఈ నట్స్ అండ్ సీడ్స్ అంటే మనకు బాదం పప్పు కానివ్వండి, అక్రోట్ అంటుంటారు కదా, వాల్నట్స్ కానివ్వండి, ఈవెన్ సీడ్స్ అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, వీటిలో కూడా మనకు చాలా మంచి కాల్షియం అనేది ఉంటుంది. కాల్షియం అనగానే పాలు అని గుర్తొస్తుంది అందరికీ, బట్ ఈవెన్ నట్స్ అండ్ సీడ్స్లో కూడా మనకు చాలా కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది. సో నువ్వులు కనుక రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచి కాల్షియం అనేది మన బాడీకి అందుతుంది. వీటితో పాటు ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా అంటే ఆకుకూరలు ఏవైతే ఉంటాయో అందులో కూడా మనకు మంచి కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పాల పదార్థాలు, నట్స్ అండ్ సీడ్స్ ఇంకా ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన కీళ్ళ నొప్పులు అనేది చాలా వరకు తొలగించుకోవచ్చు.